హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. కూకట్పల్లి, కేపీహెచ్బీ ఏరియాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. జేఎన్టీయూ, మియాపూర్ ఏరియాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం పడుతుంది. ఓయూ, తార్నాక, నాచారం, ఉప్పల్, బోడుపల్, మేడిపల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. హిమాయత్ నగర్, నారాయణగూడ, బషీర్బాగ్, అబిడ్స్, కోటి, నాంపల్లి, బేగం బజార్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. ఇక సికింద్రాబాద్, బన్సిలాల్పేట్, పద్మారావు నగర్, రెజిమెంటల్ బజార్, కుమారిగూడ, రాణిగంజ్, బేగంపేట, మారేడుపల్లి, బోయిన్పల్లిలోనూ వర్షం కురుస్తుంది. మీర్పేట్, బడంగ్పేట పరిసర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తుంది. సిటీ శివార్లలోనూ వాన పడుతుంది. కుత్బుల్లాపూర్, చింతల్, కొంపల్లి, సుచిత్ర, సూరారం, బహదూర్పల్లి, గండి మైసమ్మ, దుండిగల్, గాజుల రామారంలో మోస్తరు వర్షం కురుస్తుంది. మరికొండ, పుప్పాలగూడ, గండిపేట్, నార్సింగి, బండ్లగూడ, జాగీర్, కిస్మత్పుర ఏరియాల్లో వాన పడుతుంది. అటు జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. కూకట్పల్లి, కేపీహెచ్బీ ఏరియాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. జేఎన్టీయూ, మియాపూర్ ఏరియాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం పడుతుంది. ఓయూ, తార్నాక, నాచారం, ఉప్పల్, బోడుపల్, మేడిపల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. హిమాయత్ నగర్, నారాయణగూడ, బషీర్బాగ్, అబిడ్స్, కోటి, నాంపల్లి, బేగం బజార్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. ఇక సికింద్రాబాద్, బన్సిలాల్పేట్, పద్మారావు నగర్, రెజిమెంటల్ బజార్, కుమారిగూడ, రాణిగంజ్, బేగంపేట, మారేడుపల్లి, బోయిన్పల్లిలోనూ వర్షం కురుస్తుంది. మీర్పేట్, బడంగ్పేట పరిసర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తుంది. సిటీ శివార్లలోనూ వాన పడుతుంది. కుత్బుల్లాపూర్, చింతల్, కొంపల్లి, సుచిత్ర, సూరారం, బహదూర్పల్లి, గండి మైసమ్మ, దుండిగల్, గాజుల రామారంలో మోస్తరు వర్షం కురుస్తుంది. మణికొండ, పుప్పాలగూడ, గండిపేట్, నార్సింగి, బండ్లగూడ, జాగీర్, కిస్మత్పుర ఏరియాల్లో వాన పడుతుంది. అటు జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. కూకట్పల్లి, కేపీహెచ్బీ ఏరియాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. జేఎన్టీయూ, మియాపూర్ ఏరియాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం పడుతుంది. ఓయూ, తార్నాక, నాచారం, ఉప్పల్, బోడుపల్, మేడిపల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. హిమాయత్ నగర్, నారాయణగూడ, బషీర్బాగ్, అబిడ్స్, కోటి, నాంపల్లి, బేగం బజార్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. ఇక సికింద్రాబాద్, బన్సిలాల్పేట్, పద్మారావు నగర్, రెజిమెంటల్ బజార్, కుమ్మరిగూడ, రాణిగంజ్, బేగంపేట, మారేడుపల్లి, బోయిన్పల్లిలోనూ వర్షం కురుస్తుంది. మీర్పేట్, బడంగ్పేట పరిసర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్లో అందిస్తారు. అజయ్, వర్షాలపై అప్డేట్స్ ఏంటి? పాటు శివారు ప్రాంతాలని కలుపుకొని కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి. ఇటు హైదరాబాద్ నగరంలో కొద్దిసేపటి క్రితం స్టార్ట్ అయిన వర్షానికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైన వరద నీరు వచ్చి చేరడం, మరికొన్ని ప్రాంతాల్లో చెట్లు కూలిపోయిన పరిస్థితి. డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఇది మధురానగర్ మెట్రో స్టేషన్. టువర్డ్స్ మధురానగర్ నుండి అమీర్పేట్ వెళ్లే రూట్లో మధ్యలో ఒక భారీ వృక్షము నేల కొరిగింది. కొద్దిసేపటి క్రితము కురుస్తున్న భారీ వర్షానికి సంబంధించి ఆ చెట్టు నేల కొరగడము, ఆ చెట్టు కింద కొన్ని వాహనాలు కూడా ధ్వంసమైన పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా వెంటనే స్థానికులు ఇటు డిఆర్ఎఫ్ టీమ్స్తో పాటు స్థానిక పోలీసులకి, ఇతరేతర అధికారులకు సమాచారం అందించారు. ఎందుకంటే మొత్తం విద్యుత్ సంబంధించిన సరఫరా మొత్తం కూడా నిలిచిపోయిన పరిస్థితి. భారీ వృక్షము నేల కొరిగిన క్రమంలో విద్యుత్ తీగలు ఏవైతున్నాయో విద్యుత్ తీగలన్నీ కూడా తెగిపోయిన పరిస్థితి. సో ప్రస్తుతము ఈ పరిసర ప్రాంతాల్లో అటు విద్యుత్ సంబంధించిన అంతరాయం కూడా ఏర్పడింది. డిఆర్ఎఫ్ టీమ్స్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవడము, ఏదైతే చెట్టు మొత్తం కూడా ఆ రోడ్డుకి అడ్డంగా పడిపోయి ఉన్న క్రమంలో దాన్ని మొత్తం కూడా కట్ చేసేసి రోడ్డుని క్లియర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతవరకు ఇటు మధురానగర్ నుండి అమీర్పేట్ వెళ్లే రూట్ కొంతవరకు ట్రాఫిక్ జామ్స్ అయిన పరిస్థితి కూడా. ఇదే పరిస్థితి చాలా ప్లేసెస్ హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్లో నెలకొంది. ఎందుకంటే రోడ్లపైకి నీరు వచ్చి చేరడము, రోడ్లపైకి నీరు వచ్చి చేరిన క్రమంలో కొంతవరకు వెహికల్ మూవ్మెంట్ అనేది కాస్త స్లోగా ఉంటుంది. ట్రాఫిక్ కంజెషన్ అనేది చాలా ప్లేస్లలో కూడా ఏర్పడుతుంది. దాంతోపాటు ముఖ్యంగా సాయంత్రం వేళలో హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇది ట్రాఫిక్ సంబంధించి చాలా పీక్ టైంగా చెప్పుకోవాలి. ట్రాఫిక్ పోలీసులు కూడా సాయంత్రం వేళలో అటు 4:30 దాటిన తర్వాత దాదాపు 4:30 నుండి 8:30 వరకు కూడా ట్రాఫిక్ సంబంధించి హైదరాబాద్ నగరంలో పీక్ టైమ్స్గా ట్రాఫిక్ పోలీసులు పరిగణిస్తారు. సాధారణంగానే ట్రాఫిక్ సంబంధించి ఈ టైంలో ఎక్కువగా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు కొన్ని ప్లేసెస్లో ఉంటాయి. సో ఈ విధంగా వర్షం పడ్డము, దాంతోపాటు కొన్ని ప్లేసెస్లో ఈ విధంగా చెట్లు కూలిపోవడము, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం వల్ల కొంతవరకు ట్రాఫిక్ సంబంధించిన జామ్ అనుకోవచ్చు, ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి మధురానగర్ నుండి అమీర్పేట్ వెళ్లే రూట్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి.
సంబంధించి ఇప్పుడు చాలా ప్లేసెస్లో ముఖ్యంగా ఇటు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సంబంధించి కూడా ఇటు ఐక్య సిగ్నల్ అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర ప్లేసెస్లో మొత్తం కూడా ట్రాఫిక్ సంబంధించిన జామ్ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నట్లు ట్రాఫిక్ సంబంధించి ఇది పీక్ టైం కాబట్టి ఈ పీక్ టైంలో వర్షం పడితే ఖచ్చితంగా వాహనాలకు సంబంధించిన వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. సో ఇప్పటికే వాతావరణ శాఖ కూడా 2 రోజుల పాటు ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో అందుకు ఈరోజు హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ నగరంతో పాటు ఎందుకంటే ఇటు కోటి, యాబిట్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట వంటి ప్రాంతాలే కాకుండా ఇటు శివారు ప్రాంతాలు కోంపల్లి, సుచిత్ర, దాంతోపాటు హయత్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం వంటి ప్లేసెస్లో వర్షం కురుస్తుంది. దాంతోపాటు ఇటు పటాన్ చెరు, లింగంపల్లి, మియాపూర్ వంటి ప్లేసెస్లో కూడా వర్షం కురుస్తుంది. అంటే హైదరాబాద్ సెంటర్తో పాటు సిటీ సెంటర్తో పాటు శివారు ప్రాంతాలు మొత్తం కూడా ప్రస్తుతము వర్షం కురుస్తున్న పరిస్థితి. సో ఈ క్రమంలోనే అధికారులు ఒకటే అపీల్ చేస్తున్నారు, ఎందుకంటే వర్షం కురుస్తుంది ఖచ్చితంగా సాయంత్రం వేళలా అందరూ కూడా ఇది చాలా పీక్ టైము, అందరూ విధులు ముగించుకొని కావచ్చు లేకపోతే ఇతరేతర పనులు ముగించుకొని అందరూ కూడా ఇళ్లలోకి వెళ్ళే టైం. సో ఈ టైంలో వర్షం కురిసి ఆగిపోయింది అంటే వర్షం కురిసేటప్పుడు వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. కానీ వర్షము ఒక్కసారి ఆగింది అంటే అందరూ ఒకేసారి రోడ్లపైకి వస్తున్న క్రమంలోనే ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనుకోవచ్చు, వెహికల్ సంబంధించి బంపర్ టు బంపర్ వెహికల్ మూవ్మెంట్ అనేది కాస్త స్లోగా ఉంటుంది అనేది ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్లో అదే ఎస్టాబ్లిష్ అవుతుంది. పోలీసులు కూడా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్కి వచ్చారు. ట్రాఫిక్ సంబంధించి ఏదైతే ఎక్కువ ట్రాఫిక్ జామ్ జరిగే పాయింట్స్ ఉంటాయో అక్కడికి ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు చేరుకున్నారు. దాంతోపాటు చిన్న వర్షం కురిస్తేనే రోడ్లపైన వర్షపు నీరు వచ్చి చేరే ప్లేస్ ఏదైతే ఉంటాయో అంటే వాటర్ ల్యాగింగ్ సంబంధించిన పాయింట్స్ 3 కమిషనరేట్ల పరిధిలో ఎక్కడైతే ఉంటాయో అక్కడ కూడా అధికారులు చేరుకోవడం, వాటర్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం. ఎందుకంటే వాటర్ రోడ్డు పైన ఉంటే వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వాటర్ ల్యాగింగ్ పాయింట్స్కి పోలీసులు అధికారులు చేరుకోవడం, దాంతోపాటు ట్రాఫిక్ సంబంధించి మేజర్ ట్రాఫిక్ పాయింట్స్ ఎక్కువ ట్రాఫిక్ జామ్ జరిగే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడికి కూడా ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు చేరుకున్నారు. అయితే అధికారులు ఒకటే అపీల్ చేస్తున్నారు, ఎందుకంటే వర్షం కురుస్తున్న క్రమంలో అనవసరంగా బయటికి రావద్దు. ఎందుకంటే ఈ విధంగా రోడ్డు ప్రమాదాలు కూడా వర్షము పడే టైంలో అనుకోవచ్చు, లేకపోతే వర్షాకాలంలోనే వాహనాలకు సంబంధించి రోడ్డు ప్రమాదాలు కూడా కొంతవరకు జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రోడ్లపైన ఈ విధంగా అంటే చెట్లు విరిగిపడడం కావచ్చు, విద్యుత్ స్తంభాలు నేల కొరగడము, దీని కింద ఉన్న కారణంగా కూడా కొంతవరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు అనవసరంగా బయటికి రావద్దు, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అంటూ అధికారులు అయితే ఒక అపీల్ చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో 2 వీలర్స్ సంబంధించిన వాళ్ళు ఈ విధంగా చెట్లు నేల కొరుగుతున్న టైంలో వాళ్ళు ప్రమాదాల బారిన ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరంగా అన్నెసెసరీగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అని ఒక సీరియస్ అపీల్ మాత్రము అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం మధురానగర్ లో ఏదైతే భారీ వృక్షము కూలిపోయిందో దానికి సంబంధించి దాన్ని మొత్తం కూడా కట్ చేసేసి రోడ్డు పైన ఎక్కడ ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా ఆల్టర్నేట్ రూట్ను ఆల్రెడీ పోలీసులు ఆల్టర్నేట్ రూట్ ద్వారా అయితే ప్రస్తుతము వాహనాలు తరలిస్తున్నారు. మొత్తము ఇది భారీ వృక్షం కావడంతో దీన్ని మొత్తం కూడా కట్ చేస్తున్నారు. డిఆర్ఎఫ్ టీమ్స్ ఇప్పటికే రంగంలోకి దిగాయి. సో ప్రస్తుతానికి ట్రాఫిక్ సంబంధించి సాయంత్రం వేళ ఇది పీక్ టైం కాబట్టి ఈ పీక్ టైంలో చాలా వరకు ఈ విధమైన ప్రమాదాలు అంటే ఈ విధంగా చెట్లు కూలిపోవడము, విద్యుత్ స్తంభాలు కూలిపోవడము ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చాలా వరకు ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి వాహనదారులకు సంబంధించి. ఎందుకంటే ఈ రోడ్లో రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా వరకు ఇక్కడ నుండి రాకుండా ఆల్టర్నేట్ రూట్ని ఎంచుకోవాలంటూ పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ సంబంధించి కూడా పోలీసులు ఒక గైడ్ లైన్స్ అయితే ఇస్తున్నారు. ఇటు పంజాగుట్ట, అమీర్పేట్ వంటి ప్రాంతాలు అనుకోవచ్చు, దాంతోపాటు ఇటు మాసప్ ట్యాంక్, మేదీపట్నం సంబంధించిన రూట్స్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ ఉంది, వాహనాల రాకపోకలు కాస్త స్లోగా జరుగుతున్నాయి, ట్రాఫిక్ కంజెషన్ అనేది ఉంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో ట్రావెల్ చేయకుండా ఆల్టర్నేట్ రూట్స్ని ఎంచుకోవాలని చెప్తున్నారు. దాంతోపాటు ఇటు గాంధీ భవన్, నాంపల్లి గాంధీ భవన్ నుండి ఇటు మొజంజాయ్ మార్కెట్, కోటి నుండి చాదర్ఘట్ వెళ్ళే రూట్ సంబంధించి కూడా కొంతవరకు ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడుతుంది. ట్రాఫిక్లో చిక్కుకుంటారు కాబట్టి ఈ రూట్స్ కాకుండా ఒకవేళ వెళ్ళాలనుకుంటే అత్యవసరం ఉంటే ఈ రూట్స్ కాకుండా ఆల్టర్నేట్ రూట్స్ని ఎంచుకోవాలి, ఆల్టర్నేట్ రూట్స్లో ట్రావెల్ చేయాలి అంటూ కూడా పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు. దాంతోపాటు ఇటు రాచకొండ, సైబరాబాద్ ఈ 2 కమిషనరేట్ సంబంధించి కూడా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ ట్రై కమిషనరేట్ పరిధుల్లో ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారులు, ఉన్నత
ఉన్నతాధికారులు ఆ కింది స్థాయి అధికారులు ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో విధులు నిర్వహిస్తుంటారో వాళ్ళతో ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అటు డీసీపీ స్థాయి అధికారి ఎప్పటికప్పుడు అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సిఐలు అందరినీ కూడా మానిటర్ చేయడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా అడిగి తెలుసుకుంటున్నారు విషయాలకు సంబంధించి. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో భారీ వర్షము ఇంకా కురుస్తుంది కాబట్టి అలాంటి ప్లేసెస్లో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే దానిపైన, ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపైన మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్న పరిస్థితి. మొత్తానికి హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షానికి సంబంధించి మాత్రము పూర్తి స్థాయిలో అంటే ఈరోజు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్తో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతేనే బయటికి రావాలి, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అనే ఒక అపీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తుందండి.